హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత చిరంజీవి గారు దగ్గరుండి రెస్ట్ లేకుండా ఆయన ఇంటికి క్షేమంగా తీసుకొచ్చేంత వరకు కూడా కష్టపడ్డారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, దాసరి నారాయణరావు గారు స్వర్గస్థులు అయిన తర్వాత సినిమా పరిశ్రమలో ఎవరైనా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరి సమస్యలైనా పరిష్కరించగల పెద్దలు కొందరు ఉన్నారు అంటే వాళ్ళల్లో ముందు వరుసలో మనం చెప్పుకోదగిన వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కొంతమంది పెద్దలు, డెఫినెట్గా, నో డౌట్. బట్ చిరంజీవి గారు అందుకు సమర్థులు అని వీరందరూ కూడా చెప్పడానికి కారణం ఏమిటి అంటే వారిలో ఉన్నటువంటి ఓర్పు, సహనము. అలాగే ఒక సమస్యకి సరైన పరిష్కార మార్గాన్ని చూడడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ నేర్పరితనము, అలాగే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ రకంగా వాళ్ళకి కాపాడాలి అనేటువంటి యాంగిల్లో చాలా ఆలోచన చేసి పద్ధతిగా ఆ సమస్యని పరిష్కరించే సమర్థుడు. కాబట్టి శ్రీ చిరంజీవి గారు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన నోటీసుకి తీసుకువెడితే మాత్రం పరిష్కరించడానికి ఆయన వెనుకంజ వెయ్యరు. అటువంటి ఒక మహామనీషి ఆయన. ఎంత గొప్ప హీరోనో అందరికీ తెలుసు. అలాగే నిజ జీవితంలో కూడా గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవాలి ఇక్కడ. అటువంటి ఒక వ్యక్తి తన కుటుంబంలోని ఒక పిల్లవాడికి, అంటే తన మేనల్లుడు, అలాగే తన మేనల్లుడు అయినా కాకపోయినా అతను ఐకాన్ హీరో, తెలుగు సినిమా పరిశ్రమకి మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెస్తున్న హీరోల్లో ఆయన ఒకరు. కాబట్టి ఆయనకి ప్రమేయం లేకుండా ఒక సమస్యలో ఆయన చిక్కుపడ్డాడు అని తెలిసినప్పుడు ఊరకనే ఉండరు కదండి. తప్పనిసరిగా వారి యొక్క ధర్మము ఎంతవరకు అతన్ని రక్షించాలి అనేది ఆలోచన చేస్తారు. ఒక కుటుంబ సభ్యుడిగాను ఆలోచిస్తారు, అలాగే సినిమా పరిశ్రమ పెద్దగా కూడా వారికి ఆ బాధ్యత ఉంటుంది. ఈ అంశంలో ఆయన వెనక ఉండి చేశారా, ముందు ఉండి చేశారా, పక్క నుండి చేశారా, ఏం చేశారు, ఏం చేయలేదు అనేది పరమాత్ముడికి వారికి తెలియాలి. బట్ ఒకవేళ వారే కనుక జోక్యం కల్పించుకొని ఇతన్ని ఈ కష్టకాలం ముందు ఆదుకొని ఉండటం జరిగి ఉంటే మనం వారిని ఎంతైనా అభినందించాలండి. ఎందుకంటే దానికి వారు సమర్థులు. అటువంటి పెద్దల సహాయ సహకారాలు కూడా సినిమా పరిశ్రమకి, అందులో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడికి అవసరం ఉంటుంది. అలాగే ఒక నటుడిగా అల్లు అర్జున్ గారు ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4వ తారీఖు సంధ్య 70mm థియేటర్లో, ఆ థియేటర్ ఆవరణలో జరిగినటువంటి ఆ తోపులాట, తొక్కిసలాట్లో ఒక స్త్రీ మరణించింది. దురదృష్టవశాత్తు యాక్సిడెంటల్ డెత్. అది ఊహించనటువంటి పరిణామము. దానికి ఆ థియేటర్ యాజమాన్యము సంపూర్ణ బాధ్యతలు వహించాలి అంటాను నేను. ఎందుకంటే వాళ్ళ థియేటర్కి సినిమా చూడడానికి వచ్చినటువంటి టికెట్లు కొనుక్కొని వచ్చినటువంటి ప్రేక్షకులకి వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయాలి. ఆ విషయంలో ఆ థియేటర్ యాజమాన్యం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వాళ్ళు ఊహించింది కొంతే, కానీ అక్కడ జరిగింది చాలా పెద్ద సంఘటన. అందువల్ల దానికి ఆ థియేటర్ యాజమాన్యం ప్రప్రథమంగా ఎక్కువ బాధ్యత వహించాలి. తర్వాత రెండవది ప్రేక్షకులు కూడానండి అంత తొందరపాటుతనంతో ఒక మాస్ పిక్చర్, అది ఒక టాప్ హీరో మూవీ ఆఫ్టర్ 2.5-3 years రిలీజ్ అవుతుంది అంటే న్యాచురల్ గా హెవీ క్రౌడ్, హెవీ పబ్లిక్ వస్తారు ఆ సినిమా చూడడానికి. ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు ఊహించలేదా? కావాలని వాంటెడ్లీ మొదటి రోజు మొదటి ఆట పిల్లలతో సహా వచ్చి చూడాలి అని
అనుకోవడం కూడా ఆ ప్రేక్షకుల్లో కొందరు చేసేటువంటి తప్పిదం అండి. దానికి భగవంతుడు విధించిన శిక్షగా భావించాలి కానీ ఉమ్, ఆ థియేటరు యాజమాన్యం వారు ఫెయిల్యూర్ ఉంది, ఉమ్. అలాగే ప్రభుత్వం వారు పోలీసు కూడా, వారి ఇది ఉంది, అలాగే ప్రభుత్వం కూడా అటువంటి షోలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ తప్పిదం కూడా ఉంది. ఇక్కడ పాయింట్అవుట్ ఎవరిని చేస్తున్నారు? ఆ చిత్ర హీరోని. ఆయన అక్కడికి వచ్చాడు, అందువల్లే ఈ తొక్కిసలాట తోపులాట జరిగింది అంటున్నారు. అది అమానుషం అంటాను నేను. ఆయన ఒక్కటిని కారకుడిగా చేసి ఆయన వల్లే ఇలా అయింది అని అనడము అది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఇంతమంది ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే ఇంతమంది తప్పులన్నీ కలిసి ఈ యాక్సిడెంటల్ డెత్ అనేటువంటిది సంభవించింది అక్కడ. అందుకని ఒక్కరిని నేరకారకులుగా ఎంచడం అనేది తప్పు తప్పు తప్పు. ఈ అందరి తప్పు కలిపి ఆ సన్నివేశం జరగడానికి కారణమైంది. ఈ అంశాన్ని ఆ చనిపోయిన రేవతి గారు ఎవరైతే అభిమాని ఉందో ఆవిడ యొక్క భర్త ఆ క్షణంలో ఆవేశంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడేమో కానీ తర్వాత నిదానంగా అతను ఆలోచించి ఇంతమంది ఇన్ని యాంగిల్స్లో ఇంతమంది బ్లండరు ఉంది ఇక్కడ, మనము ఒక వ్యక్తినే తప్పు పట్టడం అనేది భావ్యం కాదు అనే విచక్షణతోటి అతను ఆలోచించి అతను స్వయంగా నిన్న చెప్పాడు ఒక ఛానల్లో ఎక్కడో, ఆ హీరో గారిని ఒక్కరినే నేరకారకుడిగా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మా బ్యాడ్ టైము, మేము ఆ రోజు ఆ షోకి అలా వెళ్ళాలి అనేది ఆ రకంగా ఆవిడ ప్రాణాలు కోల్పోవాలని మా నొసట రాసి ఉంది అని అతను ఆలోచించి సభ్యత సంస్కారాలతోటి వివేకంతో మాట్లాడుతున్నాడు. కానీ కొందరు దుష్ట ఆలోచనలతోటి శ్రీ అల్లు అర్జున్ గారిని అన్పాపులర్ చెయ్యాలి, ఆయన నటించిన పుష్ప 2 సినిమా వాళ్ళ అంచనాల మేరకు ఆడకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో అనేక యాంగిల్స్లో పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని ఇక్కడ సుస్పష్టంగా తేలుతోందన్నమాట, కనిపిస్తోంది. ఆయన్ని అరెస్టు చేయడము, ఆయన్ని అలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడము, ఆ తర్వాత వెంటనే ఆయన్ని కోర్టులో హాజరుపరచడము, వెంటనే ఆయనకి 14 రోజుల రిమాండ్ అని చెప్పేయడము, చెంచల్ కూడా జైలుకి తీసుకువెళ్ళడము, ఈ లోపల హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ సంపాదించుకొని రావడము, మళ్ళీ వెంటనే ఆయన్ని రిలీజ్ చేయండి అని చెప్పడము, అవన్నీ జరిగేసరికి ఒక రాత్రి ఒక పగలు, నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ ఉదయం 6:30 వరకు ఆయన ఆ పోలీసుల సమక్షంలోనే ఉండడం జరిగింది. వారి సమయము, వాళ్ళ మానసిక పరిస్థితి, ఆయన పరువు ప్రతిష్టలు ఇవన్నీ అకారణంగా దెబ్బతీయడానికి ఎవరో చేసిన కుట్రపూరితమైనటువంటి చర్య తప్ప ఇందులో అతని బాధ్యత లేదా అతని యొక్క భాగము ఆ అభిమాని చనిపోయిన అంశంలో ఎంత మాత్రము లేదు అనేది సుస్పష్టంగా వివేకంతో ఆలోచిస్తే ఏ వ్యక్తికైనా కూడా అర్థమయ్యే అంశం. ఇటువంటి పరిస్థితుల్లో మరి శ్రీ చిరంజీవి గారు అతన్ని అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎదురైంది కాబట్టి రక్షించడానికి ప్రయత్నించడం అనేది ఎంత మాత్రం తప్పు కాదండి. ఆ విధంగా వారి సహకారంతోనే కనుక జరిగి ఉంటే వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ చూశారు కదా వ్యూవర్స్, అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత చిరంజీవి గారు దగ్గరుండి తన బాధ్యతగా స్వీకరించి ఆయన బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా రెస్ట్ లేకుండా కష్టపడ్డారంటున్న వార్తలు వెనుక మీ కమెంట్స్ ఇస్ వెరీ వాల్యుబుల్. సో మీ కమెంట్స్ ద్వారా తెలియజేశారనుకుంటూ సెలవు తీసుకుంటాం.